జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధనా స్థానంలో నిర్వహించిన విత్తన మేళాకు అన్నదాతల నుంచి అపూర్వ స్పందన లభించింది. మేలైన వరి వంగడాలు అందుతాయనే ఉద్దేశంతో కర్షకులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన విత్తనాలు నాణ్యంగా ఉంటాయని వాటి కోసం పోటీ పడ్డారు. అందరికీ అందించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఒక బస్తానే ఇవ్వడంపై సాగుదారులు పెదవి విరుస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తోన్న వేళ రైతులు విత్తనాల సేకరణలో నిమగ్నమవుతున్నారు. అధిక దిగుబడుల కోసం మేలైన వంగడాలు సేకరించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇలాంటి తరుణంలో జయశంకర్ విశ్వవిద్యాలయం అనుబంధ జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానంలో విత్తన మేళా నిర్వహించారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చి వరుస కట్టారు. ఫౌండేషన్ బ్రీడ్ కావటం, విత్తనాల నాణ్యత దృష్ట్యా కర్షకులు వాటిని దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడ్డారు. ఇక్కడ గవర్నమెంట్ సైన్స్ సెట్టు కొత్తగా తయారు చేసిన బ్రీడర్ సీడ్ కానీ, ఫౌండేషన్ సీడ్ కానీ మంచి విత్తనాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ నాణ్యమైన విత్తనాలు ఇక్కడ ఒకసారి విత్తనం మనం పెట్టుకున్నట్టయితే మళ్ళీ 3 పంటల దాకా మనకు బెరుకుల్లే కూడా తీసి పెట్టుకుంటే 3 పంటలు పండినా కానీ మనకు మంచి పంట పండుతుంది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా కొన్ని సెంటర్లు పెట్టి ఎక్కువ ఉత్పత్తి చేసి రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలు ఇస్తే రైతులు బాగుపడతారని మా యొక్క మనవి. అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో రావడం వల్ల కొంచెం ఏర్పాట్లు సరిగ్గా చేయకపోయినప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా రైతులకి అవగాహన కల్పిస్తూ రైతులతో సమన్వయంతో ఇలాంటి కార్యక్రమాలు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తే చాలా చక్కగా ఉంటుంది. విత్తనోత్పత్తి ఎక్కువ పెద్ద మొత్తంలో చేపడితే బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ మొత్తానికి అమ్ముతూ రైతులకి నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయబట్టి పరిశోధనా కేంద్రం, శాస్త్రవేత్తలు, ఇక్కడ రైతులు కలిసి విత్తనోత్పత్తి చేపట్టినట్లయితే రైతులకి తక్కువ ధరలో విత్తనం కూడా అందుబాటులో ఉంటుంది. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనాలను అభివృద్ధి చేసి రైతులకు అధిక దిగుబడి సాధించడానికి ఇక్కడ విక్రయం చేస్తున్నారు. ఈ విత్తనాలను తీసుకెళ్లి రైతులు అధిక దిగుబడి పొందొచ్చు, విత్తనాభివృద్ధి చేసుకుని వచ్చే పంటలకు, భవిష్యత్తులో వచ్చే పంటలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యవసాయ పరిశోధన కేంద్రం పొలాస గారికి, ఏడీఆర్ గారికి శుభాకాంక్షలు. రైతుకు ఒక బస్తా మాత్రమే ఇవ్వటంపై గంపెడి ఆశతో వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. బస్తా ఎకరానికి మాత్రమే సరిపోతుందని, కనీసం 2 బస్తాలిస్తే బాగుంటుందని అన్నదాత కోరుతున్నారు. ఈరోజు విత్తన మేళా అని చెప్పగానే సుదూర ప్రాంతాల నుంచి వచ్చినాం. ఒక్క కౌంటర్ సరిగా లేదు, వాళ్ళని అడిగితే స్టాప్ లేరు, గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేస్తలేదు, పొద్దుగా దాకిస్తాం, లైన్లో నిలబడరు అని చెప్తారు. కొత్త వెరైటీలు వస్తే ఏమన్నా మనం ఇప్పుడు కాలానికి అనుగుణంగా కొత్త వెరైటీలు ఏమన్నా కొత్త పెడదామని ఉద్దేశంతో వచ్చినాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. కానీ మెయింటెనెన్స్ కానీ ఇది కానీ ఎక్కడ ఇట్లా లేదు. కనీసం మామూలు సొసైటీలో కూడా ఒక లైన్ క్యూ పద్ధతి ఉంటుంది, అన్ని ఉంటాయి. ఇక్కడ మెయింటెనెన్స్ కరెక్ట్ చేస్తలేదు అనిపిస్తుంది. పద్ధతి ఎంబడి కనుక పెట్టే అంటే చాలా రైతులకు అనుకూలమవుతుంది. మాకు అంత దూరం నుంచి వస్తే ఒకటి ఏం సరిపోతుంది, మడికో 2 ఇస్తే 2 ఎకరాలకు వస్తుంది కదా. నానైతే ఉండే మేము దూరం నుంచి వచ్చినాం, బయట దొరకాయి. మున్నీరుడు 4 బస్తాలు ఇచ్చారు, 7 ఒకటే అంటారు. ఎట్లా మా పరిస్థితి? 4 బస్తాలు వేస్తే దిగుబడి 32 క్వింటాల పైన వచ్చినాయని ఎకరానికి మళ్ళీ వచ్చినాం. పోయినసారి బ్రీడర్ సీడ్ కూడా ఇచ్చారు, దాని వలంగా అవి కూడా వేసినాం. సెకండ్ పంట కూడా బాగా క్రాప్ వచ్చింది. మళ్ళీ ఈసారి అదే వేయాలని అనుకున్నాం. అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినందుకు ఏంటంటే ఈ జనాభాని బట్టి మనిషికి ఒక్కటే ఇస్తారు. పోయినసారి లెక్క ఎక్కువ లేనట్టున్నది. ఎక్కువ ఇస్తే మంచిగా ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఇక్కడ మందుకు కొరత ఉన్నాయి. విత్తనాలు నాణ్యత 100% గ్యారెంటీ ఉంది, బాగుందని ఇంత కష్టపడి వ్యయ ప్రయాసాలు కోర్చి వచ్చినాం. బయట దుకాణం కంటే 10 రూపాయలు ఎక్కువ తీసుకొని వస్తే ఈడి దాకా వచ్చినాక ఒకటే బస్తా అనేసరికి బాగా ఇబ్బంది అవుతుంది. రైతులకు సరిపడేది ఇచ్చి రైతులకు కనీస వసతులు, వడ్ల గురించి అన్నం ఉన్నా లేకున్నా విత్తనాలు ఉంటే బాగుండు, అంతే సార్. మేము చొప్పదండికి వెళ్ళి వచ్చినాము. మాకు సన్న వెరైటీ కోసం వచ్చినాము, బీడర్ కోసం. దీనికోసం లైన్లో వెయిట్ చేస్తున్నాం. ఒక్కొక్క బస్తా రాస్తారు. విత్తనాలు కొద్ది మొత్తంలో ఉండటం, ఎక్కువ మంది వాటి కోసం రావడం వల్ల ఒక బస్తా మాత్రమే ఇస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే విత్తనాలు 3-4 పంటలకు విత్తు సమస్య రాకుండా సరిపోతాయని పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మన ప్రాంతంలో వరి ప్రధానమైన పంట కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో దొడ్డు రకాలు JGL 24423 అనే రకము, సన్న రకాలలో మనకు JGL 27356 అనే రకాన్ని రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఈ 2 రకాలు రైతులు ఈ
వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. రెండు కూడా మంచి దిగుబడినిచ్చేటువంటి రకాలు. రైతు కూడా మనం ఒక ఎకరానికన్నా సరిపడే సీడ్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి రైతులందరినీ కూడా వాళ్ళు సహకారాన్ని అందించడం అని కూడా కోరడం జరిగింది. బయట ఏంటంటే మనకు ప్రైవేట్లో కూడా రైతులకు విత్తనాలు దొరుకుతూ ఉన్నాయి. కానీ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తల సమక్షంలో దాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ నాణ్యత కూడా బాగా ఉంటుంది. రైతులు నాణ్యతతో పాటుగా ఈ రకాన్ని 2-3 సీజన్లు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దీన్ని తీసుకెళ్లిన రైతులు మళ్ళీ 2-3 సీజన్లు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కువ కేంద్రాల ద్వారా రైతులకు సరిపడా విత్తనాలు అందించాలని సాగుదారులు కోరుతున్నారు.